రే ఈ వేషాలన్నీ మీ నాన్న దగ్గరవే వెళ్ళి కాళ్ళు కడుక్కర టిఫిన్ పెడతాను పోరా విమల్ ఈ దొంగ పోలీస్ ఆటలన్నీ ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకే నేను పనిలో ఉండగా ఇవన్నీ కుదరవు సరేనా సరే తెల్లారాక 8 నువ్వు రెడీగా ఉండాలి నేను నిన్ను షూట్ చేస్తాను శభాష్ రాజా శభాష్ చాలే పోండి ఆ దొంగని కాదు ముందు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి ఎందుకని అసలు మీకు దొంగలకి తేడా ఏముంది తేడా ఎందుకు ఏమీ లేదు వాళ్ళు దొంగతనాలు ముగించుకొని ఏ కోడి కూసే వేళకు వస్తారు తమరు అప్పుడే వచ్చేది ఈ రోజు టైంకే వచ్చాగా పోండి లక్ష్మి ఈ రాత్రికి నేను నిద్రే పోదలుచుకోలేదు నేను నిద్రపోదలుచుకోలేదు ఏ జ్ఞాపకం లేదా ఇది మన పెళ్లి రోజు అరే నీ మర్చిపోయానే నా మనసులో ఎందుకో తెలియదు గాని ఈ రోజున మన పెళ్లి రోజున ఏమేం జరిగాయో ఒక్కొక్కటి నాకు జ్ఞాపకం వస్తున్నాయి ఏం జరిగాయి లగ్నం వేళకి తాళి కట్టాను సాయంత్రం రిసెప్షన్ జరిగింది అవును ఆ తర్వాత జేసుదాస్ మ్యూజిక్ కచేరీ ఆ తర్వాత లక్ష్మి నేనెప్పుడు నీ ఊళ్ళోనే ఉండాలి చావైనా సరే నన్ను విడదీయకూడదు ఏం మాట్లాడి ఎంత మంచి రోజున అపశకునాలు పలుకుతారు ఊరికే మాట వరుసకన్నాను అయ్యో ఎందుకలా అంటారు మన బ్రతుకులో మళ్ళీ ఎటువంటి రాత్రులు రావయ్యే ఈ రాత్రి మళ్ళీ రానేయకూడదు ఎందుకంటే పొద్దు పడవనేయకూడదు ఏమైపోయి ఉంటాడు ఈ రూమ్ లోనూ లేడు 8ంటికి రమ్మన్నాడే డాడీ డాడీ ఎందుకురా పొద్దున అరుస్తున్నావు ఏం లేదు నాన్నని ఈ రోజు 8ంటికి తుపాకీతో షూట్ చేద్దాం అనుకున్నాను రూమ్ లోకి వెళ్ళి ఎతికితే నాన్న కనిపించలేదు అందుక కాలేజీ పక్కనేవో గొడవలు అవుతున్నాయట అక్కడి నుంచి ఫోన్ వస్తే మీ నాన్న 3 గంటలకే వెళ్ళిపోయారు ఇప్పుడు షూట్ చేద్దామని ప్లాన్ వేస్తే తప్పించుకున్నాడు ఏం మంజు కూర్చో ఏ విమల్ ఈ తుపాకీ నాకు ఇస్తావా ఓ ఇస్తా మళ్ళీ నాకు ఇవ్వకపోతే ఊరుకోను సరే పాడైపోతుంది ఇలా ఇచ్చేయి ఒరే విమల్ ఆ తుపాకీ ఒకసారి ఇవ్వరా నీకు మాత్రం నేను ఇవ్వను మరి ఆ మంజు తిరిగిచ్చా అది నా ఫ్రెండ్ ఇది నా తుపాకీ ఉండు నీ పని చెప్తా ఎక్కడ సార్ వారం రోజులుగా స్కూల్ వైపే రాలేదు ఒక వారం పాటు నాకు గండం ఉందని చెప్పారు గుండమా ఏం గుండం వాయుగుండమా అగ్నిగుండమా రామగుండమా నీకు మాత్రం ఈ బ్రహ్మదేవుడు పోయి చావదు ఓ మిషన్ కొనుక్కోకూడదు ఎవరిని కలుద్దాం అగ్గుండాన్ని కలుద్దాం నాకు గుండం కాదు గండం గండం ఉందని సుబ్బయ్య శాస్త్రి చెప్పాడు అందుకే స్కూల్కి ఒక వారం సెలవు పెట్టాను ఓహో శాస్త్రి చెప్పాడా ఇవాళ ఆఖరి రోజా మరి ఆ ఇల్లు ఏర్పాట్లో చేసుకోవడం మంచిది తుపాకీ ఎత్తుకొస్తారా ఇంకోసారి తీసుకుంటే చంపేస్తారు మొత్తానికి గండం తప్పించుకున్నారు పర్వాలేదు సత్య వరకు బతకచ్చు ఒరే విమల్ విమల్ ఎందుకురా మూతి ముడుచు కూర్చున్నావు నేను నీతో మాట్లాడు ఎందుకనరా పొద్దున్న నేను షూట్ చేద్దాను వస్తే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావుగా ఓ అందుకనా ఐఎమ్ సారీ రా సరే ఇప్పుడు కాల్చు
నిజంగా? నిజంగా. కమాన్. రెడీనా? రెడీ. 1 2 రెడీ. నోరు మూస్తావా? వెధవేషాలు లేకుండా లోపలికి పో. ఊరికే వాడిని తిట్టకు. మీరు ఊరుకుంటారా? పోరా లోపలికి. డాడీ. ఆల్ రైట్. రేపు ఉదయాన్నే 8ంటికి నేను రెడీగా ఉంటాను. నన్ను షూట్ చేద్దు కానీ. ప్రామిస్? ప్రామిస్. లక్ష్మి, ఏమిటండి? విమల్ వ్యాధి ఎక్కడ అయిపోయాడే? ఇంట్లో బాలేదండి, విపరీతంగా జ్వరం వచ్చింది. డాక్టర్ ఫోన్ చేసావా? ఇప్పుడే ఫోన్ చేశాను. డాక్టర్, వాడలా మేకంతో పడుంటే మేము చూడలేం. జ్వరం తగ్గుతుందంటారా? డాక్టర్ ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. రోజు బొమ్మ తుపాకీతో నన్ను భయపెడుతుండేవాడు. ఏ రోజైనా దాంతో నన్ను కాల్చలేదంటే వాడికి ఏమీ తోచదు, నాకు మనశ్శాంతి ఉండదు. మీరేం దిగులు పడకండి, ఇంజెక్షన్ ఇచ్చాను. ఈ మందులు కంటిన్యూ చెయ్యండి, తగ్గిపోతుంది. మరేం భయం లేదు. ఏం భయం లేదు. రేపు ఉదయం 8 గంటలకల్లా వీడు లేచి మిమ్మల్ని షూట్ చేయకపోతే నేను ఒక డాక్టర్నే కాదు, అంతే. డాడీ, టైం 8 అయింది. హ్యాండ్స్ అప్. షూట్ చేయరా? నువ్వు ఎప్పుడు షూట్ చేస్తావని ఎదురు చూస్తున్నాను. కమాన్. రెడీ. అమ్మయ్యా, విమల్కి జ్వరం తగ్గిపోయింది. వాడు అన్నయ్య మళ్ళీ ఆటలు మొదలెట్టారు. ఏందా విమల్? డాడీ, లే డాడీ. యాక్టింగ్ చూసి సంతోషించగానే ఇక లేవండి. ఏమండి, మిమ్మల్ని లేవండి. అంకుల్, అమ్మా, ఆంటీ, నాన్న, వీళ్ళు నాతో మాట్లాడినంటున్నారు. నువ్వైనా చెప్పు నాన్న, నాతో మాట్లాడమని చెప్పు. అది నిజమైన తుపాకని నాకు తెలియదు నాన్న.
అప్పైపోయింది నాన్న. ఇంకెప్పుడు చేయండి నాన్న. నాతో మాట్లాడానా? మాట్లాడానా? నాతో మాట్లాడానా? అమ్మా, నువ్వైనా మాట్లాడమ్మా. నా దగ్గరికి రావద్దు. నువ్వెమ్మలాడివి. నా పసుపు కుంకాలు తుడిచేసిన రాక్షసుడు. పోరా పో. పాపం పసివాడు, వాణ్ణెందుకు నిందిస్తారు? అవునదినా, మనందరం వాడిని కంటి పాపలా పెంచుకున్నాం. ఈ రోజు వాడిని అసహించుకుంటే వాడి పసి హృదయం భరించలేదు. ఇదెవరో కావాలని పథకం వేసి చేశారు. వాళ్ళెవరో కనిపెట్టండి, నేను నిద్రపో. నేను నేరస్తుడైనా క్షమించి నన్ను ఒక మనిషిని చేశారు. అనుక్షణం బాడీగార్డ్గా ఉన్న నేను ఈ విషయం తెలుసుకోలేకపోయానే. ఈ అరాచకానికి కారకులైన ద్రోహులెవరో వాళ్ళని కనిపెట్టి వాళ్ళ గుండెలో నిద్రపోతాం. ఇది నిజం. కడుపు నిండింది. ఏ మాటకి ఆ మాటే. పిల్ల వంట బాగా చేస్తుంది. ఖర్చు లేదా? సరిపోలే. ఇదేమిటండి, నా చొక్కా సింగరించారేమిటి? ఊరికే పడి ఉంటే ఉపయోగిద్దామని. ఊరికే పడి ఉంటే ఉపయోగిద్దామనా? భోజనం అయిందా? శుభ్రంగా. భోజనం విషయంలో మనకి మొహమాటం లేదు. తృప్తిగా భోజనం చేశా. చెప్పకపోయినా తెలుస్తుంది. నేను వెళ్ళి భోజనం చేసి వస్తాను. అలా కానివ్వండి. ఆ తర్వాత ఓ చిన్న విషయం. ఏంటి? నాకు మా ఆవిడికి మధ్య కాస్త గొడవలు జరిగాయి. కానీ 2-3 రోజుల్లో సర్దుకుపోతాం. ఈ గొడవలు నిజం అనుకుని మీరు వెళ్ళి మీ వాళ్ళందరితో చెప్తే బాగుండదు కదా? కథ అలా వచ్చిందే. ఈ దొంగ ముండా కొడుక్కి ముప్పొద్దులా వండి వడ్డించాల్సి వస్తుంది. ఈ చాకరీ చాలక వీడికి రాచమర్యాదలు ఒకటి. నా కర్మ. మొగుడు తరఫు చుట్టాం కదా. ఇదిగో తాంబూలం. చూడండి, ఒక విషయం. నేను మా ఆయన ఓ చిన్న తగువాడుకున్నాం. కానీ రేపో మాపో ఒకటైపోతాం. ఇది నిజం అనుకుని మీ ఊరెళ్ళి మీ వాళ్ళందరితో చెప్పకండి. చెప్పనమ్మా, చెప్పను. నువ్వు వెళ్ళు. థ్యాంక్స్. మొగుడు చుట్టానని పెళ్ళాం అనుకుంటోంది, పెళ్ళాం చుట్టానని మొగుడు అనుకుంటున్నాడు. ఈ మిషతో ఇక్కడ సెటిల్ అయిపోతే సరి. పోలీసు వాడు ఇంట్లో ఉంటే మనకేం భయం ఉండదు. వీళ్ళిద్దరినీ మాట్లాడుకోనిపోవడం ఎలా? విమాల్, ఏడవకూడదు, ధైర్యంగా ఉండు. నేనున్నాగా. మొన్న స్కూల్ నుంచి వస్తున్నావు, తర్వాత ఏమైంది? నీ స్కూల్ నుంచి వస్తుంటే ఒక ఆయన నన్ను ఇలా రమ్మని పిలిచాడు. అది సరే, ఆ దగ్గరికి వెళ్ళాక వేరే ఏదైనా ఇచ్చాడా? దగ్గరికి వెళ్ళాక నా పాత తుపాకీ వాడు తీసుకొని ఒక కొత్త తుపాకీ నాకు ఇచ్చాడు. అది చాలా బరువుగా ఉంది. ఆ తుపాకీతోనే నేను మా నాన్ని షూట్ చేశాక మా నాన్న ఎప్పుడూ లేచేవాడు. కానీ ఆ వేళ ఎందుకనో లేవలా. ఏడవు బాబు, మీ నాన్న నేను తీసుకొస్తాగా. అది సరే, వాడెవడో నీకు తుపాకీ ఇచ్చాడని చెప్పావే, ఆ మనిషి ఎలా ఉన్నాడు? ఆయన కళ్ళు గుండ్రంగా ఉన్నాయి. ఎవరి కళ్ళకు మళ్ళీ ఉన్నాయి? మీ కళ్ళకు మళ్ళీనే. సరే గాని విమల్, ఆ మనిషి ఏ స్థలంలో నీకు తుపాకీ ఇచ్చాడో అది నువ్వు జ్ఞాపకం చేసుకుని చెప్పగలవా? ఓ, జ్ఞాపకం ఉంది. మా స్కూల్ పక్కనే ఇచ్చాడు. స్కూల్ పక్కనే ఇచ్చాడా? ఆ స్థలాన్ని నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపట్టగలే. మంచివాడివి. రేపు నాతో వచ్చి ఆ స్థలాన్ని నాకు చూపించు. ఇక్కడే ఇక్కడే సార్. రండి సార్, రండి. అదిగో అక్కడే ఆయన కారు కానుకొని నిలబడ్డాడు. తర్వాత చేతిలో తుపాకీ ఉంది. ముందు అడిగితే ఇవ్వనన్నాడు. తర్వాత ఏమో ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇంకేమిచ్చాడు? ఐస్ క్రీమ్ ఇచ్చి తినమన్నాడు. తిని వెళ్ళిపోయాను. సరే, పద పద. గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్. విమల్, ఏం చేస్తున్నావు బాబు? బొమ్మ వేస్తున్నాను. నేను చూడొచ్చా? ఓ, అరే, నా బొమ్మ వేసావే? అవును ఇన్స్పెక్టర్, విమలకి బొమ్మలు వేయటం బాగా వచ్చు. మనిషిని మాట చూస్తే చాలు అరుగుద్దునట్టే వేసేస్తాడు. విమల్, నీకు తుపాకీ ఇచ్చాడే, వాడు జ్ఞాపకం ఉన్నాడా? ఉన్నాడు. వాడిని బొమ్మ వేసి చూపించగలవా? ఓ, వేసి చూపించగలనే. వెరీ గుడ్. ఇప్పుడే బొమ్మ వేయడానికి తగిన ఏర్పాటు చేస్తాను. ఏమైంది నేనా? చీకటిగా ఉందా?